200 కోట్ల మంది, 200 crores. అంటే అది 10 రూపాయల టికెట్, 0 టికెట్ అయి ఉండొచ్చు, 50 రూపాయలు అయి ఉండొచ్చు, 100 రూపాయలు అయి ఉండొచ్చు, ఇంకెక్కువ అయి ఉండొచ్చు. సో ఎన్ని టికెట్లు కొట్టిరు ఇంతవరకు మహిళలకి ఫ్రీ బస్సు కింద అంటే దాదాపు 200 కోట్ల టికెట్లు కొట్టిరట. ఒక్కసారి ఆలోచించండి. దీనివల్ల ఎవరి జీవితాలు ఏమైనా బాగుపడ్డాయా? సింపుల్ ఒకటే క్వశ్చన్. ఎవరి జీవితాలైనా, మీరు ఇది మేనిఫెస్టోలో పెట్టిరు, దాన్ని అమలు చేసిరు, చాలా బాగుంది. కొంతమందికి ఇది ఉపయోగపడి ఉండవచ్చు. కొంతమంది వివిధ ప్రాంతాలకి పని మీద వెళ్ళే వాళ్ళకి, రెగ్యులర్గా పని మీద వెళ్ళే వాళ్ళకి కొంత ఉపయోగపడి ఉండొచ్చు. ఇప్పుడు ఎంప్లాయీస్కి కానీ లేకపోతే ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకి అమలు అవ్వడం వల్ల దానివల్ల ప్రభుత్వానికి కానీ రాష్ట్రానికి కానీ రూపాయి ఉపయోగం లేదు, ఇంకా నష్టమే ఒక రకంగా. డబ్బున్న వాళ్ళకి కనుక ఇది అమలు అవుతున్నది. సో మనం ముందు నుంచి ఏమన్నాం, అందుకే దీనికి ఎంతో కొంత టికెట్ పెట్టండి, అవసరమైతే ఇది మొత్తం మినహాయించండి. ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఒక బస్ పాస్ రూపంలో మీరు కేటాయిస్తే ఆ పేదలకు అది ఉపయోగపడుతుంది. అంతే తప్ప మొత్తం ఉన్నోళ్ళ మహిళలందరికీ అనేసరికి ఉన్నోళ్ళు ఎక్కుతున్నారు, లేనోళ్ళు ఎక్కుతున్నారు. సో దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటున్నారు. ఇప్పుడు దాదాపు 6,700 కోట్లేమో మేము ఖర్చు పెట్టినామని అంటున్నారు. అదే 6,700 కోట్లతోని ఇప్పుడు ఇంకొక 5-6 నెలలు అయితే 10,000 కోట్లు దాటుతుంది. ఇంకొక 7 నెలలు అయితే ఆ 10,000 కోట్లతోటి మీరు ఎన్ని స్కూల్ అద్భుతంగా తీర్చిదిద్దొచ్చు ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని స్కూళ్ళు కట్టొచ్చు, ఎంత అద్భుతంగా ఉన్న స్కూళ్ళని బాగు చేయొచ్చు. దానివల్ల ఆ గ్రామాల్లో ఉన్న ఆ మహిళల పిల్లలంతా ఆ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది.